So here we go guys for the sunrise. It was absolutely beautiful. సో మనం లేట్ చేయకుండా షటర్ స్పీడ్ గురించి ఆలోచిద్దాం. సో ఈరోజు మనం షటర్ స్పీడ్ గురించి చూద్దాం. ఇక్కడ గమనిస్తే మీరు ISO 100 ఉంది, షటర్ స్పీడ్ 1/125 ఉంది, అలాగే ఫోకస్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం. సో ఈ ప్రో కెమెరా మన మొబైల్ ఉన్న ప్రో కెమెరాకి అలాగే కెమెరాలో ఉన్న మాన్యువల్ మోడ్కి రెండు ఈక్వలే, అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. కానీ అవి కొంచెం బ్రైట్ ఉంటాయి, ఎందుకంటే అది ఇమేజ్ సెన్సార్, ఇమేజ్ ప్రాసెసింగ్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది కాబట్టి. కానీ మనం ఫాలో అయ్యే రూల్స్ అన్నీ ఒకటే, ఎందుకంటే ఇందులో కూడా షటర్ స్పీడు, ISO, అలాగే ఎక్స్పోజర్, ఫోకస్, వైట్ బ్యాలెన్స్ ఇవే ఉంటాయి. మనకి ఏదైనా సరే ఒక ఫోటో బాగా రావాలంటే వీటన్నిటిని కరెక్ట్గా మనం కంపోజ్ చేయగలిగితేనే బాగుంటుంది. సో నేను ఇప్పుడు సన్ రైజ్ని క్యాప్చర్ చేస్తున్నా కాబట్టి నేను షటర్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి అది ఏమవుతుందో, ఇక్కడున్న హైలైట్స్ అన్నీ ఏమవుతున్నాయి, బ్రైట్ అవుతున్నాయి, చాలా బ్రైట్ అవుతున్నాయి. నేను షటర్ స్పీడ్ ఇంక్రీజ్ చేయ కొద్దీ బ్రైట్ అవుతున్నాయి. అసలు షటర్ స్పీడ్ అంటే ఏంది, మన కెమెరా లెన్స్లోకి ఎంతసేపు లైట్ అలో ఉండాలి, ఎంతసేపు లైట్ రావాలి అనేది ఈ షటర్ స్పీడ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే మీరు, నేను ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఎక్కువ బ్రైట్ వస్తుంది, ఎంత తక్కువ వాడుతుంటే షటర్ స్పీడ్ అలా ఉంది ఫోటో. ఇది వచ్చి 30 సెకండ్స్ అండి. 30 సెకండ్స్ మనం యూజ్ చేస్తే ఇలా ఉంది ఫోటో, అంటే ఇంత వైట్గా వస్తుంది. ఇంత 30 సెకండ్స్ షటర్ ఓపెన్లోనే ఉంటుంది. 30 సెకండ్స్ షటర్ ఓపెన్లో ఉంటే ఎంత లైట్ లోపలికి వస్తుంది. అలాగే మనం ఇప్పుడు 1 సెకండ్ పెడదాం. 1 సెకండ్ చూడండి, 1 సెకండ్ కూడా అంతే ఉంది. సో ఇది 30 సెకండ్స్, ఇది వచ్చి 1/8000 సెకండ్ షటర్ స్పీడ్ యూజ్ చేస్తే ఇలా వచ్చింది. దట్స్ ఇట్ గైస్.